మోషే గారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు చూస్తే అగ్రెసివ్గా కనిపిస్తుంది. దాన్ని సహించలేడు. అన్యాయం చేసినప్పుడు హెబ్రీలు ఇద్దరు గొడవలు అనుకుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు. ఒక ఐగుప్తీయుడు వచ్చి ఇంకొక హెబ్రీని కొడుతుంటే వీడిని చంపేశాడు. ఇప్పుడు వెళ్ళి వేరే దేశంలో బావి దగ్గర కూర్చునుంటే ఆ మిద్యాను దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు రఘుయేలు. ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కుమార్తెలు వచ్చి గొర్రెలు కాచుకుంటున్నారు. గొర్రెలు కాచుకొని ఆ మందకి నీళ్లు పెట్టడానికి బావిలో నుంచి నీళ్లు తోడి ఆ తొట్టుల్లో వేస్తుంటే అవి తాగబోయే సమయానికి వేరే మందల కాపరులు వచ్చి వాటిని తోలివేశారు. చూస్తున్నాడు, బావి దగ్గరే కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బావి దగ్గరే కూర్చొని ఈ సీన్ అంతా చూస్తున్నాడు మోషే ఎప్పటికైనా ఊరుకోవాలా? ఇది నా దేశం కాదు, నేను పరాయి దేశంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అనుకోవాలా? అదే వ్యక్తిత్వం. ఎవడరా వీడు? వాళ్ళు తోడుకుంటే వీళ్ళెవరో వచ్చి దీన్ని గొర్రెలన్నీ తోలివేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి లేచాడు. మళ్ళా దేవుడి స్తోత్రం. లేచి ఇది చాలా అన్యాయం అని చెప్పి వారిని తోలివేసి ఆ మందలు నీళ్లు పెట్టేటట్లుగా చేశాడు. అదే వ్యక్తిత్వం, మోషేలో ఉన్నటువంటి అదే వ్యక్తిత్వ లక్షణం మోషేకి కాబోయే మామను ఆకర్షించింది. అంతేనా? ఆ కుమార్తెలు అందరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, ఎవడో ఐగుప్తుడు వచ్చాడు, మాకు సహాయం చేశాడు అనే విషయాన్ని చెప్పాడు. అరే అందుకని విడిచిపెట్టేశారు, పట్టుకుంటారండి, మనకు సహాయం చేసిన వ్యక్తిని మీరు అక్కడ విడిచిపెట్టడం మంచిది కాదని చెప్పాడు. ఇప్పుడు మోషేను మిద్యాను అనే ఒక పరదేశములో వేరొక కుటుంబానికి దగ్గర చేర్చింది ఏమిటి చెప్పండి? అదే లక్షణం ఏదైతే తాను సహించలేడో అదే లక్షణం ఐగుప్తులో నుంచి వెళ్ళగొట్టింది. అవునా? ఇప్పుడు అదే లక్షణం మిద్యాను యాజకుని యొక్క ఫ్యామిలీతో కలపడానికి కారణమైంది. ఇది చెడ్డ లక్షణమా, మంచి లక్షణమా? చెడ్డదా? దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ సమస్య ఉంది? మీరు గమనించి చూస్తే దేవుడు మోషేను ఏకాంతములోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఎంతకాలం ఉన్నాడో తెలుసా? 40 సంవత్సరాలు వారితో ఉండిపోవడానికి మోషే అంగీకరించాడంట. తిరిగి మరలా ఐగుప్తులోనికి వెళ్ళలేదు. నన్ను అక్కడికి వెళ్తే ఆ ఫరో లేదా ఆ మనుషులు, నన్ను తిరస్కరించినటువంటి ఆ మనుషుల దగ్గరికి నేను వెళ్ళనని ఇక్కడే ఉండిపోయాడు. కానీ మోషే గారి మనసులో ఉంది, నా ద్వారా దేవుడు వీరిని రక్షిస్తారని వారు గమనిస్తారేమో అనుకున్నాడు. అది జరగలేదు. కానీ దేవుడికి తెలుసు మోషేను కోరుకున్నాడని. మోషే యొక్క మనసులో ఉంది, నన్ను దేవుడు నా ద్వారా వీరిని రక్షిస్తాడనే విషయం మోషే కూడా ఎక్కడో సమ్ ఇన్స్టిట్యూషన్, ఏదో సంథింగ్ అతని హృదయంలో ఉంది. ఈ రెండు ఏకీభవిస్తున్నాయి. కానీ మోషే దానికి సపోర్ట్ చేసే స్థితిలో లేడు. కనుక మోషేను దేవుడు ఏకాంత అనుభవంలోనికి, 40 సంవత్సరాల అనుభవంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరేబియాలో పౌలు గారు ఎంతసేపు ఉన్నారు? కొంతకాలం ఉన్నాడు. వాక్యంలో చూస్తే ఏముంటుందో తెలుసా? అరేబియాలో కొంతకాలం ఉండి తిరిగి దమస్కుకు వచ్చి సుమారుగా అక్కడ 3 సంవత్సరాలు కాలము గడిపి అక్కడున్న వేరొక రాజు అధిపతి అతన్ని హింస పెట్టడం ద్వారా అక్కడి నుంచి పారిపోయి యెరూషలేముకు మొట్టమొదటిసారి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 3 సంవత్సరాల తర్వాత అపొస్తలుల్లో కలవడానికి అప్పుడు వెళ్ళాడంట. ఆ 3 సంవత్సరాలు ఎక్కడ, ఎవరిచ్చారు ట్రైనింగ్? దేవుడు తనకి బయలుపరిచాడు. ఇక్కడ 40 సంవత్సరాల కాలం మోషే అనామికుడిగా, ఎవరికి తెలియని వ్యక్తిగా గొర్రెలను కాచుకుంటూ వివాహము చేసుకొని కుమారులను కని రాజుగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, సకల శాస్త్రాలను అనుభవించినటువంటి ఒక వ్యక్తి అజ్ఞాతవాసములోనికి వెళ్ళిపోయి కొండల్లోనూ పుట్టల్లోనూ
గొర్రెలతో తిరుగుతున్నాడో ఆలోచన చెయ్యండి. ఇప్పుడు ఆలోచన చెయ్యండి. ఎందుకు అలాగ దేవుడు అనుమతించాడు? వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి ఆయన ఏమయ్యాడో. నిర్గమకాండం 3:1 ఏముంది? 3:1 చూడండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందలు మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుడు పర్వతమైన హేరోబుకు వచ్చెను. ఇప్పుడు మనం చూస్తున్నాము మోషే మందలు మేపుకుంటున్నాడు. అవునా? ఏం చేస్తున్నాడు? మందలు మేపుకుంటున్నాడు. ఆ మందలు 1, 2, 3 7 కుమార్తెలు కలిసి ఆ మందలు మేపేవారు. అంటే చాలా పెద్ద మందే. ఆ మందను 40 సంవత్సరాలు మేపుకుంటూ కొండల్లోనూ గుట్టల్లోనూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా? ఈ బాధ అంతా, ఈ అనుభవం అంతా మోషేకు ఎందుకు? ఇది శిక్షణ కాలం. అనేక మంది బైబిల్ పండితులు ఏం చెప్తారో తెలుసా? మోషే ఐగుప్తులో నుంచి 6 లక్షల పురుషులు, పిల్లలు, స్త్రీలు వీరందరూ కలిసి ఎంతమంది తెలుసా? 20 లక్షల మంది. 20 లక్షల మందిని ఐగుప్తులో నుంచి తీసుకుని రావాలి. ఐగుప్తులో నుంచి తీసుకుని రావాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? సహనం. అవి వెళ్ళిపోతుంటే దాన్ని సరిగ్గా చేసే విషయం, ఇవన్నీ కావాలి. అవునా? ఆయనకు చూస్తే కోపం ఎక్కువ. అవునా? ఆఖరికి ఒకసారి ఒక మాట అనేశాడు, కాని మాట. ఎందుకు? వీళ్ళందరి యొక్క మాటలు, వీరి యొక్క ప్రవర్తన కాని మాట పలకడానికి కూడా ఒకానొక సందర్భంలో కారణమైంది. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఒరిజినల్గా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంటే ఆ మార్పులు తీసుకుని రావాలని చూస్తున్నాడు. అందుకే వాక్యంలో చూస్తే మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండం 12 1-3 మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు, మోషే భూమి మీద ఉన్న ఎవ్వరితోనైనా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా సాత్వికుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి? ఎవరితో గొడవాడడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరిని పల్లెత్తు మాట అనడు, అలాంటి వ్యక్తి అని స్వయంగా దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ జరిగింది ఈ మార్పు? ఆ 40 సంవత్సరాలలో, ఆ మిద్యానులో, ఆ ఏకాంత అనుభవంలో, ఆ ఒంటరితనములో మోషేలో దేవుడు ఆ మార్పు తీసుకొని వచ్చాడు. జ్ఞానం పోయిందా? పోయింది. ఆయన మళ్ళా అంటాడు, వాక్యంలో చూస్తే మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 4:10 మనం చూస్తే, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండినైనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడు మాట్లాడుతునేటప్పుడు మోషే చెప్తున్నటువంటి సాకు ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు మాట్లాడక ముందు కూడా సరిగ్గా మాట్లాడడం రాదు, నువ్వు మాట్లాడిన తర్వాత కూడా నేను సరిగ్గా మాట్లాడలేను అంటున్నాడు. అవునా? అంటున్నాడా? కానీ మనం ఇంతకు ముందు చదువుకున్నాం, మాట యందు నేర్పరి, కార్యములు యందు నేర్పరి, సమస్త విషయాలు నేర్చుకున్న వ్యక్తి ఆయనేనా? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? నేను నోటి మాంద్యం గలవాడిని, ఆ గొర్రెలతో నుండి మాట్లాడటమే మానేశాను, మాట రావడం లేదు, మాట్లాడలేను, నేను ఇలాగ అయ్యాను ప్రభువా అంటే దేవుడు దానికి అంగీకరించలేదు. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి.
మోషేలో ఏకాంత అనుభవంలో 40 సంవత్సరములలో దేవుడు చేసిన మార్పులు ఏంటంటే ఆయన వ్యక్తిగత లక్షణాలు మార్చేశాడు. అంతవరకు చాలా ఆవేశముగా ఉన్న వ్యక్తి భూమి మీద మిక్కిలి సాత్వికుడైపోయాడు. అంతవరకు అసహనంతో ఉండే వ్యక్తిని గొర్రెలు పెంపకం ద్వారా శిక్షణను అనుగ్రహించి 40 సంవత్సరాల అనుభవం బైబిల్ పండితులు చెప్తారు. ఈ 40 సంవత్సరాలు మోషేకది ట్రైనింగ్ అంట. ఎందుకంటే ఐగుప్తులో నుంచి 40 సంవత్సరాలను పట్టుకుని రావాలి. మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఐగుప్తులో నుంచి మిద్యానుకు వచ్చాడు. 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నాడు. 80 సంవత్సరాలు వచ్చాయి. 80 సంవత్సరాలకి మళ్ళా దేవుడు ఐగుప్తులకు పంపించాడు. 80 నుంచి మళ్ళా 40 సంవత్సరాలు వీళ్ళందరినీ తోలుకుంటూ గొర్రెల వల్ల నడిపిస్తూ 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. అంటే 40 సంవత్సరాల గొర్రెల శిక్షణ, 40 సంవత్సరాలు అక్కడ వారిని పంపించడానికి తోలుకొడు రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కాలం. అన్ని విద్యలు అభ్యసించినటువంటి అతడు నేను నోటి మాంద్యం గలవాడిని అనే స్థాయికి వచ్చేశాడు. మిక్కిలి ఆవేశముగా ఉండే వ్యక్తి నేను భూమి మీద మిక్కిలి సాత్వికుడినే అనే సాక్ష్యం పొందే స్థాయికి వచ్చాడు. అంటే ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని తన కోసం ఏర్పరచుకునేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని, తన జ్ఞానాన్ని, తన పరిస్థితిని అన్నిటినీ మార్చి తనకు అనుకూలంగా చూడాలని అనుకుంటాడు దేవుడు. దానికోసం వ్యక్తులను అవసరమైతే దేవుడు తన చిత్తానుసారముగా తన పద్ధతిలో ఆ మార్పులు తేవడానికి వారిని ఏకాంత అనుభవంలోనికి పంపిస్తాడు.